తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు వచ్చే వారం బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నాయి. ఈ నెల 6వ తేదీ నుంచి ఏపీలో బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి. తెలంగాణలో 10వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. అయితే రెండు రాష్ట్రాలు ఈ నెల 13వ తేదీన బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నాయి. దీనిపై తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఆసక్తి నెలకొంది. రాబోయే బడ్జెట్లో సంక్షేమానికి పెద్దపీట వేస్తామన్నారు ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్. మార్చి 10 నుంచే బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తామని, 13న బడ్జెట్ ప్రవేశపెడతామని, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లో ఎలాంటి మార్పులు ఉండవని, పెట్టే ప్రతి ఖర్చుపై పారదర్శకతతో వ్యవహరిస్తామన్నారు. బడ్జెట్ సమావేశాలు 18 రోజుల పాటు నిర్వహించనున్నారు. చేనేత కార్మికులకు చేయూతనందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలిపారు ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్. వచ్చే బడ్జెట్లో చేనేత రంగానికి తగిన ప్రాధాన్యతనిస్తామని తెలిపారు. నేతన్నలను ఆదుకునేందుకు బీమా సౌకర్యంతో పాటు వారి సంక్షేమానికి తగిన చర్యలు చేపడుతున్నట్టుగా తెలిపారు ఈటెల. అసెంబ్లీ భవన ప్రారంభోత్సవానికి ప్రతిపక్షాన్ని పిలవలేదు అన్న వివాదంలో క్లారిటీ ఇచ్చారు ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు. ప్రతిపక్ష నేతను పిలవడానికే తాను ప్రయత్నించానన్నారు. ప్రతి ఎమ్మెల్యేకు సమాచారం ఇచ్చామన్నారు. దీనిపై అపోహలు సృష్టించడం సరికాదన్నారు కోడెల. గజ్వేల్లో అభివృద్ధి పనులను పరిశీలించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ నుంచి ప్రత్యేక బస్సులో గజ్వేల్ వెళ్లారు ఆయన. కొత్తగా నిర్మించే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ స్థలాన్ని చూశారు. 7 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 50 కోట్లతో దీనిని నిర్మిస్తారు. వెజిటబుల్, నాన్ వెజ్ మార్కెట్తో పాటు రైతు బజార్ను ఇక్కడ నిర్మిస్తారు. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో సౌకర్యాలు, సమస్యలపై సమీక్ష నిర్వహించారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి. మంచి వైద్యం అందించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని వైద్యులకు సూచించారు ఆయన. ఆసుపత్రుల్లో నెలకొన్న సమస్యలు అన్నింటినీ పరిష్కరిస్తామని, పేషెంట్లను మంచిగా ట్రీట్ చేయాలని వైద్య సిబ్బందిని సూచించారు ఆయన. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే చంద్రబాబు చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు మంత్రి ఈటెల రాజేందర్. ఇన్నాళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకి ఇంకా ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదన్నారు. దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని చంద్రబాబుకు సూచించారు ఈటెల. తెలంగాణలో టీడీపీ ఆఫీసును మూసేసుకోవాలని ఆ పార్టీ నేతలకు సూచించారు ఎంపీ కవిత. తెలంగాణ ప్రజలకు వాళ్ళు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు విషం చిమ్ముతున్నారని విమర్శించారు కవిత. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఓర్వలేకే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారామె. తెలంగాణలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై కాంగ్రెస్ కోఆర్డినేషన్ కమిటీ చర్చించింది. కరువు, తాగునీటి సమస్యలపై పోరాడాలని నిర్ణయించింది. కేంద్రం ఇచ్చిన ఇన్పుట్ సబ్సిడీని కేసీఆర్ ప్రభుత్వం దారి మళ్లిస్తుందని ఆరోపించారు దిగ్విజయ్ సింగ్. సాగునీటి ప్రాజెక్టులపై తాము లేవనెత్తిన ప్రశ్నలకు కేసీఆర్ ఇంతవరకు జవాబు చెప్పలేదన్నారు ఆయన. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలలో సీఎల్పీ నేత జానారెడ్డి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ అధికారులు జానారెడ్డికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్రం సుభిష్టంగా ఉండాలని యాదాద్రి ఈశ్వరుని మొక్కుకున్నానని జానారెడ్డి అన్నారు. బర్త్డే పార్టీలో తాడికొండ రాజయ్య స్టెప్లతో అదరగొట్టారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య ఫామ్ హౌస్ లో కార్యకర్తలతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఫుల్ జోష్ లో ఉన్న రాజయ్య కార్యకర్తలు, స్నేహితులతో కలిసి చిందేశారు. రాజయ్య ఆటపాటతో కార్యకర్తలు ఫిదా అయ్యారు. వైఎస్ జగన్ ను చూస్తే టీడీపీ సర్కార్ భయపడుతోందన్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. బస్ ప్రమాదం గురించి కేబినెట్ లో చర్చ జరగకపోవడం విచారకరమన్నారామె. ఈ కేసులో దివాకర్ ట్రావెల్స్ పై కేసులు పెట్టకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. మరోవైపు బాధిత కుటుంబాలను ముఖ్యమంత్రి పరామర్శించకపోవడం బాధాకరమన్నారు రోజా. చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన చేయడానికి ఘాటుగా వ్యాఖ్యానించారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. ఆయన ఒక మానసిక రోగిని విమర్శించారు. ఆయన ప్రతిపక్ష నేత జగన్ పై కేసులు పెడితే భయపడేవారెవరూ లేరన్నారు కరుణాకర్. ప్రజాస్వామ్యం, ప్రతిపక్షం అంటేనే చంద్రబాబు వణికిపోతున్నారని విమర్శించారు. రాజకీయాల్లో దళితులకు ప్రాధాన్యత కల్పించడంలో టీడీపీ ముందుందన్నారు గుంటూరు జిల్లా వేమూరు ఎమ్మెల్యే ఆనంద్ బాబు. జీఎంసీ బాలయోగి వర్ధంతి వేడుకకు హాజరైన ఎమ్మెల్యే ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. సంకీర్ణ ప్రభుత్వంలో కూడా పార్లమెంట్ను సమర్థవంతంగా నడిపిన ఘనత బాలయోగిదేనన్నారు ఆనంద్ బాబు.
అగ్రిగోల్డ్ తరహా మోసాలు మళ్లీ జరగకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. డిపాజిటర్స్ యాక్ట్ లో సవరణలు తీసుకొస్తోంది. ఈ మేరకు చేసిన సవరణలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. డిపాజిటర్ల యాక్ట్కు సంబంధించి 2015లో రాష్ట్రపతికి బిల్ పంపించింది. ఇప్పుడు ఆ బిల్లులో సవరణలు తేవడానికి ఏపీ ప్రభుత్వం ముందడుగు వేసింది. ఏపీ ప్రభుత్వం ఆమోదించబోయే కొత్త డిపాజిటర్ల బిల్లు ప్రకారం సంస్థలో డబ్బు పొదుపు చేసే డిపాజిటర్ల సొమ్ముకు భద్రత ఏర్పడుతుంది. ఒకవేళ ఎప్పుడైనా సంస్థ మోసం చేస్తే డిపాజిటర్లకు త్వరితగతిన న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. డిపాజిటర్లను మోసం చేసిన సంస్థ ఆస్తులను త్వరగా జప్తు చేయడానికి వీలు కలుగుతుంది. కేరళలో తమ కార్యాలయాలు కార్యకర్తలపై దాడులు ఆపాలంటూ ఆర్ఎస్ఎస్ హైదరాబాద్లో ధర్నాకు దిగింది. అధికార సిపిఎం దాడులను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు ఆర్ఎస్ఎస్ నేతలు. కోజికోడ్ ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై గురువారం జరిగిన బాంబు దాడిలో 5 కార్యకర్తలకు గాయాలయ్యాయి. దాడి వెనుక సిపిఎం హస్తముందని ఆరోపించింది ఆర్ఎస్ఎస్. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తల నరికి తీసుకురావాలి అన్న వ్యాఖ్యలపై మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు. భారతదేశం ఓ అందమైన పూదోట అని, ఆ పూదోటలో ఆర్ఎస్ఎస్ కీటకంలా మారి దేశాన్ని నాశనం చేయాలని చూస్తోందని విమర్శించారు ఆయన. అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం గొడ్డుమరి సమీపంలో చిత్రా నదిలో రోజురోజుకి భూమి కృంగిపోవడం అక్కడి వాసులను భయపెడుతోంది. 35 అడుగుల లోతు, 45 అడుగుల వెడల్పు భూమి కృంగిపోయింది. గత 2 సంవత్సరాల క్రితం ఎల్లనూరు ప్రాంతంలో భూమి దాదాపు 100 మీటర్ల పొడవున కృంగిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. గొడ్డుమరి చిత్రా నదిలో 30 అడుగుల లోపలికి భూమి కుంగిపోవడంతో జనం భయపడిపోతున్నారు. ఇలా జరగడం ఇది 3వసారి. కృంగిపోతూ ఉండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. గ్రామాల్లో ఎప్పుడు ఏ ఇల్లు కృంగిపోతుందో, ఎప్పుడు ఏ విపత్తు వస్తుందోనని హడలిపోతున్నారు. ఇవాళ ఉత్తరప్రదేశ్లో 6వ విడత పోలింగ్ జరగనుంది. మొత్తం 49 నియోజకవర్గాలలో పోలింగ్ జరగనుంది. 635 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇవాళ జరిగే పోలింగ్ కోసం 17,926 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాలలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. మణిపూర్లో ఇవాళ తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఇంఫాల్తో పాటు కొన్ని పర్వత ప్రాంతాలలో పోలింగ్ జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక్కడ ఉక్కు మహిళగా పేరొందిన ఇరోమ్ షర్మిల రాజకీయాల్లోకి రావడంతో ఆమె ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు పన్నీర్ సెల్వం. జయకు చికిత్స చేసిన వైద్యులతో తాను మాట్లాడినప్పుడు వారు చెప్పిన విషయాలు తనకెంతో బాధ కలిగించాయన్నారు. అందుకే అమ్మ మృతిపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నానని, ఈ నెల 8న దీనికోసం నిరాహార దీక్ష చేస్తున్నానని తెలిపారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు కేంద్ర ఎన్నికల సంఘం మరో నోటీస్ జారీ చేసింది. ఆమె నియామకం చెల్లదని పన్నీర్ వర్గం ఫిర్యాదు చేయగా దీనిపై మొదట నోటీస్ జారీ చేసింది. దీనిపై పార్టీ ఉప కార్యదర్శి దినకరన్ వివరణ ఇవ్వగా ఈసీ సంతృప్తి చెందలేదు. కేరళ ముఖ్యమంత్రి తల నరికి తెస్తే ₹1 కోటి ఇస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆర్ఎస్ఎస్ నేత కుందన్ చంద్రావత్ పై వేటు పడింది. అతన్ని ఆర్ఎస్ఎస్ బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్టుగా ప్రకటించింది. కుందన్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు కుందన్. అయితే ఆర్ఎస్ఎస్ మాత్రం అతన్ని తొలగించింది. ఢిల్లీ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. ఏబీవీపీ వర్సెస్ అన్ని విద్యార్థి సంఘాలుగా ఈ గొడవ మారింది. ఏఐఎస్ఏ విద్యార్థులకు మద్దతుగా ఎన్ఎస్ఎఫ్ విద్యార్థులు ఢిల్లీలో ర్యాలీ తీశారు. మండి హౌస్ నుంచి ప్రారంభమైన ర్యాలీలో వేలాది మంది విద్యార్థులు హాజరయ్యారు. కేంద్రానికి ఏబీవీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రం ఆర్ఎస్ఎస్ అండతోనే ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్లో ఏబీవీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారని ఆరోపించారు ఏఐఎస్ఏ, ఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నేతలు. దేశభక్తి పేరుతో ఏబీవీపీ కార్యకర్తలు అరాచకం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుకుంటామని నినదించారు. అమెరికా రక్షణ బడ్జెట్కు పరిమితులు ఉండరాదన్నారు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్. నావికాదళ విస్తరణ ప్రణాళికపై చర్చించాలని అధికారులకు సూచించారు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఉన్న అతి చిన్న నౌకాదళమే ఇప్పటికీ ఉందని, కనీసం 12 విమానవాహక నౌకలు ఉండాలని సూచించారు ట్రంప్.
ట్రంప్ తలతిక్క నిర్ణయాలు, జాతీయ అహంకార దాడులపై సేవ్ అవర్ ఇండియన్స్ ఇన్ అమెరికా పేరుతో కార్యక్రమాలు నిర్వహించడానికి ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్, ఆల్ ఇండియా పీస్ అండ్ సాలిడారిటీ ఆర్గనైజేషన్ సిద్ధమయ్యాయి. ఇప్పటికైనా అమెరికాలో తెలుగు వాళ్ళు, భారతీయులు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు ఆ రెండు సంస్థల ప్రతినిధులు. ఇమిగ్రేషన్ చట్టాలపై అమెరికన్ కాంగ్రెస్ లో ట్రంప్ చేసిన ప్రసంగం ఎన్నో సందేహాలకు తావిస్తోంది. ముఖ్యంగా మెరిట్ బేస్డ్ ఇమిగ్రేషన్ పై చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అమెరికాకు వలసలను నిరోధించడానికి ఈ విధానాన్ని తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు రోజుకో చెత్త నిర్ణయం తీసుకుంటున్న ట్రంప్ పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విదేశీయులు అమెరికా ఉద్యోగాలను కొల్లగొడుతున్నారు అన్న భావనలో ఉన్నాడు ట్రంప్. అర్హత లేనప్పటికీ చాలా మంది దేశంలోకి ప్రవేశిస్తున్నారు అన్నది ట్రంప్ వాదనగా కనిపిస్తోంది. చిన్న చిన్న ఉద్యోగాల కోసం అమెరికా వచ్చే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంట్రీ ఇవ్వరాదు అన్న నిర్ణయానికి ట్రంప్ రావడం వలసదారులలో ఆందోళన కలిగిస్తోంది. అమెరికా పౌరసత్వం కలిగిన వాళ్లు సొంత దేశంలో ఉన్న కుటుంబ సభ్యులకు వీసాను స్పాన్సర్ చేసే విధానం ప్రస్తుతం అందుబాటులో అమలులో ఉంది. 2014 డేటా ప్రకారం 10 లక్షల మందికి పౌరసత్వం లభించింది. అప్పటికి అమెరికాలో స్థిరపడిన బంధువుల సాయంతో వీళ్లకు పౌరసత్వం లభించింది. అందుకే ఈ విధానాన్ని టార్గెట్ చేసింది ట్రంప్ సర్కార్. హైదరాబాద్ వనస్థలిపురం శ్రీ వాసవి కాలేజీపై కేసు నమోదు చేసిన పోలీసులు నిర్వాహకులను అరెస్ట్ చేశారు. శ్యామ్ సుందర్ రెడ్డితో పాటు మరికొంతమంది సిబ్బందిపై 420, 406 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అధిక ఫీజులు వసూలు చేసి విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా మోసం చేసిన కేసులో వీరిని అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా ముల్లపాడు దగ్గర జరిగిన దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనపై విచారణ మొదలైంది. ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ తాజాగా స్పాట్ ను సందర్శించింది. ప్రమాదం జరిగిన కలవట ప్రాంతాన్ని పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించిన ఆర్ఎస్ఎఫ్ఎల్ టీం దర్యాప్తును ముమ్మరం చేసింది. హైదరాబాద్ లో సంచలనం రేపిన గుంటి రాజేష్ హత్య కేసులో ఆసక్తికర కోణాలు వెలుగులోకి వచ్చాయి. రాజేష్ హత్య కేసులో శ్యామ్ సుందర్ రెడ్డి మాస్టర్ మైండ్ అని తేల్చారు పోలీసులు. రాజేష్ ను పథకం ప్రకారమే మర్డర్ చేశాడని నిర్ధారించారు రాచకొండ సిపి భగవత్. శ్యామ్ సుందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు మీడియా ముందుంచారు. గుంటి రాజేష్ హత్య కేసులో శ్యామ్ సుందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు రాజేష్ హత్యను సమర్థించుకున్నాడు. నిందితుడు శ్యామ్ సుందర్ రెడ్డి ప్రేమ పేరుతో మహిళల జీవితాలతో చెలగాటమాడిన రాజేష్ కు తగిన శాస్తి జరిగిందంటున్నాడు. తన కూతురుతో సహా పలువురి చావుకు కారణమైన రాజేష్ కు బతికే హక్కు లేదన్నాడు శ్యామ్. మహిళల భద్రత కోసం నిర్భయ లాంటి చట్టాలు వచ్చినా కీచక పర్వాలు మాత్రం ఆగడం లేదు. హైదరాబాద్ లో క్యాబ్ లో ఓ యువతపై 2 యువకుల అత్యాచార యత్నం కలకలం రేపింది. ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు గంటలోనే ఛేదించారు. 2 నిందితులను అరెస్ట్ చేశారు. కేరళలో బీజేపీ, ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ కార్యకర్తలపై కమ్యూనిస్టుల దాడి చేయడాన్ని నిరసిస్తూ కామారెడ్డితో జాగృత భారత్ మహాధరణ నిర్వహించింది. కామారెడ్డిలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగింది. కేరళ కమ్యూనిస్టులు హింసోన్మాదంతో దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. దాడులు ఆపకపోతే ఊరుకోబోమని హెచ్చరించారు. విజయనగరం జిల్లాలోని ఎంఆర్పీజీ కాలేజీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కళాశాల ఫెస్ట్ వేదికగా విద్యార్థులు ఘర్షణకు దిగారు. 3 రోజుల క్రితం జరిగిన క్రికెట్ మ్యాచ్ సమయంలో విద్యార్థులు 2 గ్రూపులుగా విడిపోగా తాజాగా గొడవకు దిగారు. ఈ ఘర్షణలో 2 గాయపడ్డారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి దగ్గర పీఏగా గతంలో పనిచేసిన తమ్మినేని సత్యనారాయణను చీటింగ్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని జనాల దగ్గర లక్షల రూపాయలు వసూలు చేశాడని అతనిపై ఫిర్యాదులు అందడంతో ఎల్బీనగర్ ఎస్ఓటి పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అతని దగ్గరున్న 7 లక్షల రూపాయలు, హోండా సిటీ కార్, 2 ఐఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే నెలకు 20,000 రూపాయలు ఇస్తామని చీటింగ్ పాల్పడింది సిగ్మా క్యాబ్స్ అనే సంస్థ. హైదరాబాద్లోని కేపీహెచ్బీ ప్రాంతంలో ఆఫీసు ఏర్పాటు చేసి 2 కోట్ల రూపాయలు వసూలు చేశారు. అయితే డబ్బులు ఇవ్వకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు బాధితులు. దీంతో నిర్వాహకుడు అశ్విన్ అరెస్ట్ చేసి విచారిస్తున్నారు పోలీసులు. మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులను అరికట్టేందుకు, వీటికి అవగాహన కల్పించేందుకు షీటెమ్స్ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడితే శిక్ష తప్పదంటూ ఓ ఫ్లాష్ మాబ్ ను ప్రదర్శించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నిర్వహించిన ఈ ఫ్లాష్ మాబ్ అందరినీ ఆకట్టుకుంది. హైదరాబాద్లోని ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. మెదక్కు చెందిన అభిలాష, సంయుక్త అనే ప్రేమ జంట ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశారు.
ఈ ఘటనలో సంయుక్త మృతి చెందగా అభిలాష్ 50% కాలిన గాయాలతో గాంధీ ఆసుపత్రిలో మృత్యుతో పోరాడుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇతర రాష్ట్రాలకు గంజాయిని సరఫరా చేస్తున్న స్మగ్లర్లను అరెస్ట్ చేశారు హైదరాబాద్లోని మాదాపూర్ పోలీసులు. కూకటపల్లిలోని సుదర్శన్ అనే వ్యక్తి ఇంట్లో 30 లక్షల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మధ్యప్రదేశ్తో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు కూడా సరఫరా చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. నిందితుడిని రిమాండ్కు తరలించారు. హైదరాబాద్లోని శామీర్పేట ఏరియాలో పోలీసులకు గుర్తు తెలియని మృతదేహం లభించింది. ఔటర్ రింగ్ రోడ్లోని సర్వీస్ రోడ్లో ఓ మృతదేహం ఉందనే సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నారు. ఎవరో చంపి ఇక్కడ పడేశారని పోలీసులు భావిస్తున్నారు. రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడా సంబరాలు వరంగల్లో ప్రారంభమయ్యాయి. పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ను డీజీపీ అనురాగ్ శర్మ ప్రారంభించారు. 5 రోజుల పాటు ఈ స్పోర్ట్స్ జరగనున్నాయి. మొత్తం 31 జిల్లాలకు చెందిన పోలీస్ క్రీడాకారులు ఇందులో పాల్గొంటున్నారు. 20 రకాల ఈవెంట్లలో 3000 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలలో 5వ రోజు రాత్రి పొన్నవాహన అలంకార సేవలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. పొన్నవాహన సేవలో లక్ష్మీ నరసింహుని చూసి తరించారు భక్తులు. ఇవాళ గోవర్ధన గిరిధారి అలంకార సేవలో స్వామి దర్శనమిస్తారు. కర్నూలు రైల్వే స్టేషన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్. రైల్వే సిబ్బంది కోసం ఆర్ఓ వాటర్ ప్లాంట్, సీనియర్ సెక్షన్ ఇంజనీర్ సిగ్నల్ కార్యాలయం, చిల్డ్రన్ పార్క్, సిబ్బంది వసతి గదులు, ప్రయాణికుల ఏసీ హాల్ను జీఎం ప్రారంభించారు. ఆ తర్వాత రైల్వే స్టేషన్లో తనిఖీలు నిర్వహించారు. గుంటూరు జిల్లా కారంపూడిలో పాత పోలీస్ స్టేషన్ షాపింగ్ కాంప్లెక్స్ గా మార్చి వాణిజ్య సముదాయంగా మార్చారు. దీన్ని ఏపీ డీజీపీ ప్రారంభించారు. 60,000 రూపాయలతో 16 గదులను నిర్మించామని, దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని పోలీస్ కుటుంబాల సంరక్షణ కోసం పోలీస్ వెల్ఫేర్ కమిటీకి ఉపయోగిస్తామన్నారు. చెల్లుబాటు కాని నోట్లను హుండీలో వేయవద్దని సూచించారు టీటీడీ ఈవో సాంబశివరావు. నవంబర్లో నోట్ల రద్దు తర్వాత భక్తులు 8,29,00,000 రూపాయలను హుండీలో కానుకల రూపంలో వేశారు. అయితే దీనిపై ఆర్బీఐకి విన్నవించినా అంగీకరించలేదని చెబుతున్నారు. తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చిన వృద్ధ దంపతులకు మత్తుమందిచ్చి బంగారు నగలను దోచుకు వెళ్లారు దొంగలు. తమిళనాడులోని తిరువన్నమలైకి చెందిన బాలసుబ్రహ్మణ్యం, శాంతమ్మలు దీపాల మండపం దగ్గర కూర్చొని ఉండగా ఓ మహిళ స్వామివారి ప్రసాదం అని చెప్పి మత్తుమంది ఇచ్చినట్లుగా తెలుస్తోంది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఆయుధాలు కలిగి ఉన్న 2 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి దగ్గర నుంచి తుపాకీతో పాటు 21 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. విజయవాడకు చెందిన రమణారెడ్డి, భరణి కుమార్లను పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ జిల్లా పాడేరులో గంజాయి లోడ్తో వెళ్తున్న ఓ లారీని పోలీసులు సీజ్ చేశారు. కూరగాయల లోడ్తో వెళ్తున్న లారీలో గంజాయిని తరలిస్తున్నారు. దీంతో 25 లక్షల రూపాయలు విలువ చేసే 900 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఛత్తీస్గఢ్కు చెందిన ధర్మేంద్ర కుమార్ యాదవ్, రాజార్ద్ర యాదవ్లను అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్లోని పోలో గ్రౌండ్ లో గుర్తు తెలియని మృతదేహం పోలీసులకు లభించింది. మొదట మొండెం మాత్రమే కనిపించగా ఆ తర్వాత తలభాగం లభించింది. వీరిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గుర్తు తెలియని మహిళ సజీవ దహనం కావడం కలకలం రేపింది. బొమ్మూరు డంపింగ్ యార్డ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ మహిళ ఎవరు, సజీవ దహనానికి కారణాలేంటనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ పటన్ చెరువులోని పోచారం బస్టాండ్ దగ్గర అప్పుడే పుట్టిన ఆడ శిశువును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొదట ఆసుపత్రికి తరలించి ఆ తర్వాత ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆడ శిశువును ఇక్కడ బదిలీ వెళ్లారని భావిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మం దేవాలయంలో విషాదం చోటు చేసుకుంది. అస్థికలను నిమజ్జనం చేసేందుకు వచ్చిన నవీన్, జగన్నాథరావు అనే 2 ప్రమాదవశాత్తు కోనేరులో పడి చనిపోయారు. కాలు కడుక్కునేందుకు వెళ్లి మెట్లపై ఉన్న నాచుతో కాలు జారి నీటిలో పడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.